హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. సెల్ఫ్ లవ్, మన మీద మనకి ప్రేమ ఉండడం, మనమే అన్నిట్లో గొప్ప అనుకోవడం, మనకి తప్ప పక్కన వాళ్ళతో మనకు అవసరం లేకపోవడం, మనం బాగుంటే చాలు, మనకు అన్నీ ఉంటే చాలు అని అనుకోవడం, నువ్వు నేను అనే ఒక భావంతో ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఇస్ ఇట్ దట్ ఇంపార్టెంట్ మనకి సెల్ఫ్ లవ్ ఉండడం? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో, నమస్తే. నమస్తే. బాగున్నారా? అంత ఫైన్. బాగున్నారా? చాలా బాగున్నాను. చెప్పండి. సెల్ఫ్ లవ్, నా మీద నాకు ప్రేమ ఉండడం ఓకే, కానీ నేనే బాగుండాలి, నేను బాగుంటే చాలు, నాకు అన్ని బాగా జరగాలి, నాకు మాత్రమే బాగుండాలి. అదే కదా, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అబ్సెషన్ రెండు చాలా డిఫరెంట్ థింగ్స్. యా. సో ఇది ఉండొచ్చా ఉండకూడదా అన్నది పాయింట్. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాము అన్నది, అంటే వాట్ ఈస్ అ పొజిషన్ అని చూస్తే అక్కడి నుంచి మనకి క్లారిటీ వస్తుంది. సెల్ఫ్ లవ్ ఎవరికి ఉపయోగం అండ్ సెల్ఫ్ లవ్ ఎవరికి ఉపయోగం లేదు అన్నది తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ సమ్ థింగ్స్ మార్కెట్ చేస్తారు. నేను చూశాను ఒక అమ్మాయిని, సెల్ఫ్ లవ్ అని చెప్పి ఇన్స్టాలో ఫోటో పెట్టి సెల్ఫ్ లవ్ అంటారు. వెన్ యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్, ఇన్స్టాలో ఎవరు చూసారు, ఎందుకు లైకులు చూసారు, చూడండి నా ఫొటోస్కి లైక్స్ రావు అని బాధపడుతుంది మళ్ళీ. సో సెల్ఫ్ లవ్కి ఆ డెఫినేషన్ క్లియర్ పెట్టుకోవాలి. నువ్వు లవ్ చేసావు, నీ ఫోటో పెట్టుకున్నావు, ఇస్ గుడ్. మళ్ళీ వాళ్ళు ఎవరో నన్ను ఇష్టపడలేదు అంటే, మోర్ లైక్స్ అండ్ కామెంట్స్ రాలేదు, ఇస్ బ్యాడ్. సో అట్లాగే దీని డెఫినేషన్ బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఇష్టపడడం, మనని మనం ప్రేమించుకోవడం. ఒక అబ్బాయి నాతో కౌన్సిలింగ్ కోసం ఇట్లా మాట్లాడడానికి వచ్చినప్పుడు, సార్ ఏదన్నా చెప్పండి, నువ్వు మారాలి, నువ్వు చేంజ్ కావాలి, నువ్వే బెటర్ అవ్వాలి, నువ్వు లవ్ చేసుకోవాలి, ఇవి చెప్పకండి సార్. ఎందుకంటే మార్కెట్లో తిరిగి అందరిది చెప్తారు, నువ్వు మారు అంటారు, వేరే వాళ్ళ ప్రాబ్లం ఏమి ఉండదా, ఇంకా మేమే మారాలా అనేటట్టు ఫ్రస్ట్రేషన్ చెప్తారు. సో పాయింట్ ఇస్, చాలామంది థెరపీకి వచ్చినప్పుడు కానీ, ఇట్లా ఎమోషనల్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ అందరూ చెప్పే సలహా, నీ మీద నువ్వు ఫోకస్ చేయి, నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకో, నువ్వు చాలా ఉండేటట్టు ఉండు అన్నట్టు. ఇది అందరికీ సూట్ కాదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవడం. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ లవ్ అబ్సెషన్గా మారకూడదు. మనకెప్పుడు కూడా చెప్పారు దట్ పరోపకారం ఇదం శరీరం. అవతల వాళ్ళ కోసం మనం ఎంత చేయగలిగితే అంత బాగుంటుంది లైఫ్. ఓకే, నిజంగా కూడా ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనం చేసుకునే దానికంటే మనం ఇతరులకి చేసి వాళ్ళు గుర్తిస్తే ఎక్కువ ఆనందం ఉంటుంది. జస్ట్ గో అండ్ ట్రై. ఓకే, దట్ ఏదైనా ఇతరులకి చేయి, వాళ్ళది థ్యాంక్ యూ నా కోసం చేసావా అంటే యూ ఫీల్ మచ్ హ్యాపియర్. నీ దగ్గర లేదు, నువ్వు ఇచ్చావు, కానీ వాళ్ళు దే అప్రిషియేట్ ఇట్, బాగుంటుంది. సో సెల్ఫ్ లవ్లోనే ఈ యొక్క ఆస్పెక్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఇతరులకు ఏదైనా చేసినా కూడా అది మన సెల్ఫ్ లవ్వే. ఓకే, పాయింట్. మనం ఎవరికైనా ఏదైనా చేస్తున్నా వాళ్ళు అందులో మన అప్రిషియేట్ చేస్తారు అనే ఒక ఫ్యాక్టర్ వస్తేనే మనం అది ఓపెన్గా చేస్తూ ఉంటాం. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైకలాజికల్ గేమ్ నడుస్తుంటుంది. దీన్ని మనకు ఎలా చూస్తామంటే 3 మార్గాలుగా చూస్తాం. ఒకటి సాత్వికము, రాజసికము, తామసికం. ఈ 3 విధాలుగాను సెల్ఫ్ లవ్ని చూసుకోవాలి. తామసిక్ ఫెలోస్కి, తామసిక్ పీపుల్కి, అంటే తామసికం అంటే నేనే, నాదే లైఫ్, నాకు కావాల్సిందే కావాలి, ఇంకెవ్వరి, రావణాసురులాగా నాకు సీత కావాలి అంటే కావాలి అన్నట్టు అమ్మవారిని. సో అట్లాగా నాకే అనేది ఎవరైతే తామసికంగా ఆలోచిస్తారు, ఇదొక ఆస్పెక్ట్ ఆఫ్ తామసికం. ఆర్ ఇనర్షియా అండ్ డల్నెస్, ఒక రొటీన్ చక్రంలో ఉండిపోయేదాన్ని తామసికం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతు, వాడు అట్లా తాగుతూనే ఉంటాడు అన్నట్టుగా, సిగరెట్ అలవాటు పోదు, ఆర్ లేజీగా ఉంటాడు, అంతా తామసిక మార్గంలోకి వెళ్ళదు. తామసికంలో సెల్ఫ్ లవ్ ఈజ్ బ్యాడ్. ఎందుకంటే ఎంత లావుగున్నా, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అయినా ఐ లవ్ మై సెల్ఫ్ అని సిగరెట్ తాగడం ఆర్ బర్గర్లు తినేయడం అంటే ఇట్స్ బ్యాడ్. సో సెల్ఫ్ లవ్ ఇన్ తామసికం విల్ బి వెరీ బ్యాడ్. సో ఎవరైనా సరే సెల్ఫ్ లవ్ చేస్తున్నాము అంటే చూసుకోవాలి, నేను యామ్ ఐ బికమింగ్ అబ్సెస్డ్, నాతో నేను, నా హెల్త్ పాడైపోతున్నా, నా రిలేషన్షిప్స్ పాడైపోతున్నా, నా ఫ్యామిలీ పాడైపోతున్నా కూడా నన్ను ప్రేమించుకుంటూ బతికేయాలా, ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్. అది అసెస్ చేయాలి. తామసికం. రాజసికంకి సెల్ఫ్ లవ్ అనేది సమ్టైమ్స్ నీడెడ్, సమ్టైమ్స్ నాట్ నీడెడ్. ఓకే, రాజసికం మార్గంలో ఉంటే గెలవాలి, సాధించాలి, పట్టుదల,
వీళ్ళు ఎంతసేపు ఫోర్స్ఫుల్గా ఉంటారు, వాళ్ళకి ఎంతసేపు గెలవాలి, నేను ఇప్పుడు లీడర్ అయిపోవాలి, లేకపోతే నేను ఐఏఎస్ చదవాలి, ఇలా ఏదన్నా ఒక ఫోర్స్లో పడి రాజసికంగా అంబిషియస్గా ఉండడం, విచ్ ఇస్ గుడ్, మంచి మార్గమే. కానీ కొంతమంది ఓవర్ డూ చేసేస్తారు. కొంతమంది నేను గెలవడం కోసం నన్ను నేను మర్చిపోయినా సరే నేను గెలవాలి ఓకే. అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఈజ్ నీడెడ్. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకో, దట్స్ ఓకే. సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టు విన్. జీవితంలో అన్ని గెలవాల్సిన పనులే, అన్నిటికీ సమాధానం తెలుసుకోవాల్సిన పనులే. ఈ మాట నేను ఎంతమందికి చెప్తాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి. అన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అనే పిచ్చిలో బ్రతకద్దు. కొన్ని మనకు తెలియవు బాస్, దట్స్ ఓకే, వదిలిపెట్టేయాలి. అన్నీ తెలుసుకోవాలని ఆత్రం ఉన్నవాడు ప్రశాంతంగా బ్రతకలేడు. తెలిసే తెలుస్తుంది, వీ విల్ నో ఇట్, వీ విల్ ట్రై, అంతే. ఇది రాజసిక మార్గంలో ఉన్న వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం. అప్పుడప్పుడు వాళ్ళు బ్రేక్ తీసుకోవాలి. దట్స్ ఓకే, ఐ డోంట్ హ్యావ్ టు విన్ ఆల్వేస్. అందరి ముందు నేను డామినేట్ అయి విన్ అయ్యి ఏం చేయాలి? రాజసిక మార్గం, రాజులాగా గెలవాలి, రాజ్యము గెలవాలి అనేటట్టుగా ఉండేది. ఇట్స్ అ వెరీ హార్డ్ వే ఆన్ అవర్ లైఫ్. మన మీద మనమే చాలా. ఇప్పుడు నేను ఒక మదర్ని చూశాను, పిల్లలు బాగుపడిపోవాలి అని చెప్పి ఏమో పొద్దునే 4 o'clock లేచేసేసి వంటంతా చేసేసేసి నా పిల్లలు నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతావు ఒక రోజుకి. ఎన్ని రోజులు పరిగెడతాం అలాగా? అలాంటి వాళ్ళకి విటల్ సెల్ఫ్ లవ్. నువ్వు ఉన్నావు, నీకో లైఫ్ ఉంది, ఎంతసేపు పిల్లలు బాగుపడాలి, సరే నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. వాళ్ళు బాగుపడతారా లేదా యూ కెనాట్ కంట్రోల్. పిల్లల భవిష్యత్తు బాగుపరిచేయాలి అన్న పేరెంట్స్ ఎంతమంది సఫర్ అవుతారు. పిల్లలు బాగుపడ్డాన్ని నువ్వు ఏమైనా చేయగలితే చెయ్యి, అంతే. వాళ్ళు బాగుపడాలో. ఒక ఆయన అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అప్పులు చేసి మరి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు, విచ్ ఈజ్ నాన్ సెన్స్. నువ్వు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అప్పులు చేసేసేసి పిల్లలు బాగుంటే చాలండి, మనదేముందండి అనే ఓవర్ యాక్షన్ నుంచి బయటకు రావాలి మనం. కానీ చాలా మంది అదే రీతిలో నడుస్తుంది. నిజంగా అలా నడుస్తున్నారు. అంటే నువ్వు ఎంత చేయగలవు అంత చేయి పిల్లల కోసం. నీకు పిల్లలుగా పుట్టారు కాబట్టి నువ్వు ఎంత చేయగలుగుతావు అంతే. లిమిట్ పెట్టుకో. దాన్ని ఓవర్ డూ చేసినా మేబీ వాళ్ళు దే ఆర్ నాట్, దానికి యాక్సెప్ట్ చేసుకోలేకపోవచ్చు, దాని తర్వాత స్పాయిల్ అవ్వచ్చు. నువ్వు ఏమీ చేయకపోయినా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిజంగా బాగా తీర్చిదిద్దుకోవచ్చు. గుడిసెల్లో చదువుకున్న వాళ్ళు, స్ట్రీట్ లైట్ల కింద చదువుకున్న వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయ్యారు కదా. సో అది దట్ ఈస్ వాట్ ఆల్వేస్ రాజసిక మార్గంలో ఉండగా అన్కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ కోసం పరుగులు తీసి కంట్రోలింగ్ ఫ్యాక్టర్ మనము అనే దాన్ని మర్చిపోతారు. సో అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం. ఇక సాత్విక మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు సెల్ఫ్ లవ్ని వదిలిపెట్టాలి. దే ఆర్ ఆల్వేస్ ఫర్ అదర్స్. మనము లోపల నుంచి ఇంటర్నలైజ్ చేసుకుని తెలుసుకోవాల్సినంటే, నేను అనే ఎంటిటీ సెపరేషన్ తయారు చేస్తుంది. నేను వేరు, నువ్వు వేరు అనుకున్నప్పుడే సెపరేషన్. ఎప్పుడైతే సాత్విక మార్గంలోకి వెళ్ళిపోతామో, దిస్ ఆల్ యూనివర్స్ ఈజ్ రెజనేటింగ్ అట్ వన్ లెవెల్. ఇదంతా ఫ్రీక్వెన్సీ. నువ్వు కింద ఉంటే పైన, అప్పుడే అది రిథమ్ అవుతుంది. ఓకే, హైస్ అండ్ లోస్ ఆర్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్. సో అలాగా అందరూ అన్ని రకాలుగా ఉంటారు. నేను పరుగులు పెట్టి అదేదో చేసి ఇదేదో చేసి నన్ను నేను గొప్ప అనుకుని నన్ను గొప్ప కాదనుకునేది లేదు. దెర్ ఈజ్ నో థింగ్ యాజ్ సెల్ఫ్ లవ్. ఇట్స్ ఆల్ ఈక్వల్. అందరం సమానంగా బ్యూటిఫుల్గా ఉందాం, అందరం బెస్ట్ మెథడ్లో ఉందాం, అందరం హ్యాపీగా ఉందాం. సో నన్ను నేను లవ్ చేసుకోవాలి అని. ఈ సెల్ఫ్ లవ్ అనేది ఎక్కడ మార్కెట్ అవుతుందంటే, ఏదైనా ప్రోడక్ట్లు అమ్ముకోవడానికి, ఎవరైనా మరీ బాధలో ఉన్న వాళ్ళని కొంచెం ఎలివేట్ చేయడానికి తప్ప సెల్ఫ్ లవ్ అనేది సాత్విక మార్గంలో పనికిరాదు. లేకపోతే సెల్ఫ్ లవ్, ఈ క్రీమ్ వాడండి అంటారు. దట్స్ నాట్ సెల్ఫ్ లవ్. క్రీమ్ వాడినంత మాత్రం సెల్ఫ్ లవ్ కాదు. సో మనని మనం హేట్ చేసుకునేటట్టు, ద్వేషించుకునేటట్టు, ఒకళ్ళనొకళ్ళు ఎంత ఓవర్ అదైపోతారంటే, నేను ఎందుకు పనికిరానేమో, నాకు అసలు లైఫ్లో గెలిపే ఉండదేమో అనేటట్టుగా తయారవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం. దట్స్ ఓకే, వీఆర్ ఆల్ ట్రావెలింగ్ ఇన్ దిస్ జర్నీ. జన్మలుగా వస్తున్నాము, ఇక్కడ సీన్ జరిగింది, అంతగా మనని మనం తిట్టుకోవాల్సిందే. ఇలాంటి వాళ్ళకి, సెల్ఫ్ లవ్ లేని వాళ్ళకి క్రిటిసిజం కన్స్ట్రక్టివ్గా డిస్ట్రక్టివ్గా అర్థం కాదు. కొంతమంది క్రిటిసిజంని తీసుకోలేరు తెలుసా. నువ్వేంటి ఇలాగా రెడీ వచ్చావు అనగానే ఇంకా నాకు రెడీ అవ్వడం రాదేమో, నేను వేస్ట్ ఏమో, ఎవరికి నేను నచ్చనేమో. అలాంటి వాళ్ళకి సెల్ఫ్లో నేను ఇష్టపడితే చాలేరా, అందరూ ప్రపంచం అంతా నేను ఇష్టపడాల్సిన పని లేదు అనేటట్టుగా యూజ్ అవుతుంది. అంతకు మించి సెల్ఫ్ లవ్ అనేది ట్రెండ్గా చేసి
ఓకే. నేను ఆ జీన్స్ వేసుకుంటేనో, లేకపోతే ఆ బ్రేస్లెట్లు పెట్టుకుంటేనో, ఆ నెయిల్స్ చేయించుకుంటేనో సెల్ఫ్ లవ్ అని కాదు. ఇది సింపుల్ అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. ఇట్స్ మై సెల్ఫ్ లవ్, మై టైం. ఐ విల్ వాళ్ళు వేసుకున్నట్టుగా నేను పెద్ద నెయిల్స్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కామన్గా జరుగుతుంది కదా. సో వేయించుకోవాలి ఈజ్ నాట్ సెల్ఫ్ లవ్. నీకు ఇష్టం ఉంది చేసుకో, బట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దట్ ఈస్ మై రికవరీ మెథడ్ ఆఫ్ సెల్ఫ్ లవ్. బికాజ్ నేను అందరితో టార్చర్ అనుభవిస్తున్నాను, ఐ నీడ్ ఎ బ్రేక్ యా అని అనుకునే వాళ్ళకి సెల్ఫ్ లవ్ కాదు. ఓకే. అంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ కోసమో, ఇంకెవరి కోసమో ఆల్మోస్ట్ సంవత్సరాలుగా కష్టపడుతూ బ్రేక్ లేకుండా చేస్తూ ఉండి, ఎగ్జాక్ట్లీ. ఒకరోజు బ్రేక్ తీసుకొని నా కోసం నేను ఉంటాను, నేను నాకు కావాల్సిన తిండి తింటాను, కావాల్సిన మూవీకి వెళ్తాను, నాకు కావాల్సినట్టు హెయిర్ చేయించుకుంటాను, దట్స్ కాల్డ్ సెల్ఫ్ లవ్ ఫర్ మీ. ఎగ్జాక్ట్లీ. సో సెల్ఫ్ లవ్ అనేది నువ్వు వాళ్ళందరినీ ఎస్కేప్ కావడానికి కాదు. ఓకే. అప్పుడు నువ్వు యు ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ డిఫెన్స్ మెకానిజం. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు చేయించుకున్నావు హెయిర్, మళ్ళీ నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ అదే దాంట్లో పడాలి అనే బాధలోనే చేయించుకుంటున్నావు కదా. సో దట్ ఈస్ వాట్ మై ఎంటైర్ ఇంటెన్షన్ ఏంటంటే, నువ్వు ఇతరుల కోసం ఓకే ఇన్ని రోజులు కష్టపడ్డా కాబట్టి నాకు ఏదో ఒకటి కావాలి అని కాకుండా, అవన్నీ పార్ట్ ఆఫ్ మై డ్యూటీస్, అవి ఉంటాయి. ఓకే. ఓకే. నేను ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్ ఆల్సో. ఈ వీక్ నేను హెయిర్ చేయించుకోలేదు, లేకపోతే నెక్స్ట్ మంత్ 3 months అయిపోయింది హెయిర్ చేయించుకోలేదు అంటే, మా ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ పెడుతున్నారండి, కనీసం హెయిర్ కట్కి వెళ్ళాలని బాధపడకు, ఓకే. నీకు ఎలా వెళ్ళు హ్యాపీగా. సో ఇఫ్ యూ రిలేటెడ్ టు దట్, అది పెయిన్ఫుల్గా మారుతుంది. సో సెల్ఫ్ లవ్ కెన్ బికమ్ వెరీ వెరీ ఒక ప్రెషర్ లాగా మారిపోతుంది. ఈ వారం నేను హెయిర్ చేయించుకోవాలి, ఈ నెల నేను నెయిల్స్కి వెళ్ళాలి అంటే కష్టమైపోతుంది. సో అట్లాగా దాన్ని సెల్ఫ్ లవ్ అనేది ఇట్స్ అ వెరీ హై థాట్, యా చాలా హయ్యర్ లెవెల్లో. అరే ఎక్కువ మిమ్మల్ని మీరు డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ అప్, దట్స్ ఓకే. సమ్ టైమ్స్ యునో లైఫ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోతాయి. ఒక ఆవిడ నాకు తెలుసు, హస్బెండ్కి క్యాన్సర్ వచ్చింది. ఓకే, క్యాన్సర్, ఇంకా ఆయన బెడ్ మీదే ఉంటాడు, ఈమె మొత్తం సపర్యలు మొత్తం చేస్తుంది పాపం. ఓకే, చేశాక ఆమెను ఎప్పుడైనా నువ్వు బ్రేక్ తీసుకో, ఎవరైనా పెట్టి వెళ్ళు అంటే సొసైటీ ఏమనుకుంటుందో, నేను అలా వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటాను, నేను కలర్ వేసుకుంటాను, మొగుడేమో బెడ్ మీద ఉన్నాడు, ఇదేమో కలర్లు వేసుకుని రంగులు వేసుకుని తిరుగుతుందా అంటారు సొసైటీ అని చెప్పి మా అలా అనుభవిస్తూ ఉంటాం. అవును. ఓకే, అక్కడ అలాంటి పీపుల్కి దే నీడ్ సెల్ఫ్ లవ్. దట్స్ ఓకే. ఒక లైఫ్ ఐ అండర్స్టాండ్, బట్ నీకు ఒక లైఫ్ ఉంది మర్చిపోకు, ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. అక్కడి నుంచి వచ్చిన మెథడ్ని ఇది ఇప్పుడు చదువుకో ఎక్కువసేపు అంటే 8 వరకు నీకు కాలేజ్లో కూర్చొని చదవాలి అంటే, నో నాకంటూ టైం లేదా, నేనంటే ఎంజాయ్ చేయకూడదు అనేటట్టు. నో చదువుకునేటప్పుడు లెర్నింగ్ అప్పుడు గట్టిగా చదువు, అండ్ అదర్ టైమ్స్లో యూ ఎంజాయ్ యువర్ లైఫ్ అనేది 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కలుపుతారు చాలామంది రాంగ్ వాడుకోవడానికి. మన ఈ హ్యూమన్ లైఫ్లో అన్నిటినీ తప్పుదారి తీసుకునే మెథడ్స్ ఉంటారు. సో అందుకని సెల్ఫ్ లవ్ టూ మచ్గా మార్కెటింగ్ స్టంట్లా మారకుండా, సెల్ఫ్ లవ్ ఈ మూడిట్లో ఉందా, సాత్వికం ఉందా, రాజసికం ఉందా, తామసికం ఉందా చూసుకుని దాని ప్రకారం మనని మనం మౌల్డ్ చేసుకుంటే సెల్ఫ్ లవ్ క్యాన్ బి మెకానిజం. ఆర్ సెల్ఫ్ లవ్వే వద్దు అనుకున్న వాళ్ళకి డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ అ బ్యూటిఫుల్ మెకానిజం. డిసిప్లిన్ యువర్ మైండ్, డిసిప్లిన్ యువర్ బాడీ, ఫిజికల్గాను మెంటల్గాను డిసిప్లిన్ చేయి. లెట్ యువర్ మైండ్ నాట్ టిల్ట్ టు వన్ సైడ్. అటు బాగా వీకెండ్ ఎంజాయ్ చేస్తేనే గొప్ప లైఫ్ కాదు, అటు ఎవ్రీడే అందరి ప్రాబ్లమ్స్ నీ తల మీద పెట్టుకుని డిప్రెస్ అయితేనే లైఫ్ కాదు. మధ్యలో ఉండడం ఈజ్ డిసిప్లిన్. నేను నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్, అలాగే మొద్దులాగా 12 గంటలకు పడుకోకుండా 6 గంటలకు లేచి అట్లీస్ట్ ఒక 50 సూర్య నమస్కారాలు చేయడం ఈజ్ డిసిప్లిన్. సెల్ఫ్ లవ్ కంటే కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కువ రోజులు నడుస్తుంది. సో డిసిప్లిన్ యువర్ సెల్ఫ్, దట్ నా లైఫ్ని నేను అలా డిసిప్లిన్డ్గా చేస్తేనే బాగుంటుంది. డిసిప్లిన్ ఈజ్, నా దగ్గర ఒక గిటార్ ఉంది, ఆ గిటార్ని నేను ఇష్టం వచ్చినట్టుగా తిప్పచ్చు, దట్ ఈస్ మై విష్ అనుకుని, కానీ ఒకలాగా పాజ్తో ప్లే చేస్తేనే బ్యూటిఫుల్ మ్యూజిక్ అవుతుంది. అలాగే మన లైఫ్ని టూ మచ్ సెల్ఫ్ లవ్ అనో టూ సెల్ఫ్ హేట్ అనో కాకుండా డిసిప్లిన్ యువర్ లైఫ్. టూ మెనీ థింగ్స్ ఐ డోంట్ థింక్, టూ మచ్గా దేనికి ఆశపడను, ఐ విల్ బీ ఇన్ అ డిసిప్లిన్ మోడ్, స్లోగా చేసుకుంటూ వెళ్తాను. దిస్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ కలెక్టింగ్ బ్యూటిఫుల్ మెమరీస్, ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద మన చుట్టుపక్కల జరిగేవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని తెలుసుకున్న రోజున ఇట్ బి బ్యూటిఫుల్. ఇది ఎక్కదు. నాకు తెలుసు చాలామందికి చెప్పడం ఈజీ, అంతే అంటారు. ట్రై చేయాలి ప్లీజ్, ఒక్కసారైనా సరే. సెల్ఫ్ డిసిప్లిన్ పనిష్మెంట్ కాదు. రోజు లేచి నేను ఎక్సర్సైజ్ చేయడం,
ఎవరైనా అన్న మాటలన్నింటినీ స్క్రూటినైజ్ చేసుకుని ఇది రియల్ క్రిటిసిజమా, ఫాల్స్ క్రిటిసిజమా, వీడు నిజంగానే ఊరికే టార్చర్ పెడుతుంటే ఆ టార్చర్లు నేను భరించాలా, అట్లా స్టెప్ బై స్టెప్ అసెస్ చేసుకుని ఒక గట్టి నిర్ణయం తీసుకుని బయటపడాలి. అలాగ చెయ్యలేని వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు హేట్ చేసుకుంటూ, వాళ్ళకి ఒకరోజు రెబేలియన్గా ఎవరో చెప్పిన థాట్ బాగా అనిపించి నా గురించి నేను ఆలోచించుకోద్దా, నేను బయటకు వెళ్ళిపోతాను, నేను ఇలా చేసేస్తానని రెబిలియన్గా మారుతారు. సో మై పర్సనల్ అదేంటంటే సెల్ఫ్ లవ్ని కావాల్సినప్పుడు, సెల్ఫ్ హేట్ని కావాల్సినప్పుడు, నాకు ఈ బతుకు బాలేదురా మారుతాను, ఈ సెల్ఫ్ హేట్ మారాలి. అరే ఎన్ని రోజులు ఇట్లాగా 25 పైసా నాకు డిస్కౌంట్ వస్తుందని 7 సీటర్ ఆటోలో 20 మెంబర్స్ కుక్కుని వెళ్తాను, నేను మారుతాను, నేను కారు కొనుక్కుంటాను, పట్టుదలతో సాధిస్తాను. సెల్ఫ్ హేట్. చీంకిలా పిచ్చి పురుగులాగా బ్రతకను, నేను ఎదుగుతాను. సెల్ఫ్ హేట్ అది కూడా చాలా గొప్పది. ఓకే. అండ్ సెల్ఫ్ లవ్ ఎప్పుడు ఎంతసేపు ఏం ప్రెషర్, ఐ విల్ సమ్ టైమ్ టేక్ బ్రేక్, నాకు లైఫ్ ఉంది, ఎప్పుడు జీవితాన్ని చూడాలి కదా అనేది సెల్ఫ్ లవ్. అండ్ డిసిప్లిన్, ఈ రెండు రావాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అదర్వైజ్ యూ విల్ డ్రిఫ్ట్ క్విక్గా, తొందరగా దీంట్లో కానీ వెళ్ళిపోతారు. సో ఇది చాలా చాలా ఎసెన్షియల్. సో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసుంటే మీరు, ప్రభాస్కి స్టార్టింగ్ అంతా తన లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు ప్రశాంతంగా. వాళ్ళ నాన్న ఇట్లా ఒక చేయి చూపించి ఇది 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 అన్నీ కలిసి ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం నాన్న, లేకపోతే ఆ వాటర్ తొందరగా వెళ్తే నువ్వు అందరినీ సరిగా చూసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలవు, నీ ఒక్కడి కోసమే, నీ కోసమే నువ్వు బ్రతకొద్దు అని చెప్తాడు. కానీ ఆ నిమిషం ఎప్పుడైతే అందరి కోసం చూస్తాడో అప్పటి నుంచి ఆ అబ్బాయి హ్యాపీగా ఉండడం మానేస్తాడు. అందరి కోసం చేయాలి కదా, ఇదే లైఫ్, అలా అయిపోతుంది. తను ప్రశాంతంగా తను అప్పుడు తన కోసం ఏదైనా చేసుకుంటున్నప్పుడు హ్యాపీగానే ఉంటాడు, అలా అనుకున్నప్పుడు బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకు అలా ఆ డిఫరెన్స్? దట్ ఈస్ వాట్ ద ఎంటైర్ మూవీస్ చేసే మనకి ప్రాబ్లం. ఫస్ట్లో అంతా బాగా చూపిస్తారు, ఓకే, హ్యాపీగా ఉండడం, ఆనందంగా ఉండడం అంటే ఫుల్ స్పీడ్లో కార్ నడిపేయడమో లేకపోతే వెళ్ళి తాగేయడమో అనుకుంటారు. దట్ ఈస్ నాట్ హ్యాపీనెస్, అదంతా ప్లెజర్. టెంపరీ ప్లెజర్స్ ఆర్ ఆల్వేస్ టెంపరీ. అలా ఎక్కువ రోజులు ఉండలేం. నేను చెప్తున్నాను కదా, కితకితలు కూడా ఎక్కువసేపు పెట్టించుకోలేం, మనం తట్టుకోలేం. సో ఎనీ ప్లెజర్ ఎక్కువ రోజులు ఉండదు. సో అందుకని ఈ ప్లెజర్లో పీస్ అండ్ హ్యాపీనెస్ అందరితోనే వస్తుంది. అందరూ బాగుంటాయి. మనకి లోకాశాంతి, శాంతి శాంతి శాంతి, ఎవరు మనం ఒక్కడమే శాంతి కాదు, వృక్షశాంతి, గోశాంతి, అన్ని శాంతులు, ఓకే, ఇంకా రాజ్యశాంతి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. సో అందరితో కలిసికట్టుగా పోవాలి. దట్స్ హౌ లైఫ్ ఈస్. సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు అది ఒకటే మార్గం, ఓకే. అందుకని దాన్ని ఏదో గ్లోరిఫైడ్గా అలా ఉన్నప్పుడు ఇలా లేనప్పుడు అని చూపిస్తారు, బట్ దట్ ఈస్ నాట్ రైట్. అది ప్లెజర్, దట్స్ నాట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇస్ టోటలీ డిఫరెంట్. తెలుసా, అందరూ మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనతో రెజొనేట్ అయి బాగున్న రోజున ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. అందరూ ఒక ట్రెక్కింగ్కి వెళ్ళి కష్టపడి పైకి ఎక్కి అట్లా కొండ మీద అలా కూర్చుంటారు, అక్కడ ఒక జెండా పాతి వస్తారు. ఇక్కడ నుంచి పైకి కొండ దాకా వెళ్ళి అక్కడ జెండా పాతపోతే ఏంట్రా నష్టం నీకు, అసలు అక్కడ దాకా వెళ్ళి జెండా పెట్టాలా అనిపిస్తుంది. బట్ వెన్ దే ఆల్ రెజొనేట్ విత్ దట్, ఓకే, అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు దే ఎంజాయ్ ఇట్. సో అందరినీ అలా ప్రశాంతంగా వెళితే ఆర్ అందరినీ తీసుకుని వెళితే ఆ పీస్ బాగుంటుంది. బట్ ప్రొవైడెడ్, నేను ఎప్పుడు చెప్తాను, అందరినీ ఎప్పుడూ కలుపుకొని పోలేం కాబట్టి అందరినీ యాక్సెప్ట్ చేశారు. అందరూ ఒకలా ఉంటారు, ఒకడు కోపిష్టోడు ఉంటాడు, ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. మనం తప్పించుకుని నెమ్మదిగా ఇతరులను ఎఫెక్ట్ చేయకుండా వెళ్ళడమే మన జీవితం, ఎప్పుడు అది రూల్. సో ఎంత పాసిబుల్ అయితే, ఒక్కోసారి గొడవ అవుతుంది, ఒక్కోసారి తిట్టుకుంటాం, ఒకసారి బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటాం, కొంతమంది చీట్ చేయడానికి వస్తారు, అన్నీ జరుగుతాయి. దేనికి అంటుకుని ఉండిపోయి నిన్ను నువ్వు అలా కురుంగ తీసుకోకుండా యు స్టే దేర్, ఓకే, దేర్ ఆర్ పీపుల్ దేర్, దట్స్ ఓకే. నా లైఫ్లోకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు, పెద్ద విషయాలు జరిగినప్పుడు కూడా. సో నేనంట, ఏది కూడా నీ లైఫ్ని తీసుకునేంత పెద్ద విషయం కాదు, నువ్వు పట్టుకుని వేలాడి నీ లైఫ్ని కిందకి గుంజుకునేంత చిన్న విషయం నీ లైఫ్ కాదు. నీ లైఫ్ ఈజ్ నాట్ సో స్మాల్. నీ లైఫ్ అట్ ద సేమ్ టైం చిన్న విషయాలకి అలా కురుంగిపోయేంత వీక్ కూడా కాదు. ఇది తెలుసుకోవాలి. ఇట్ విల్ బి బ్యూటిఫుల్. సెల్ఫ్ లవ్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడి, సెల్ఫ్ హేట్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడి, సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కడ వాడాలో అక్కడ వాడితే లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. అరే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదే అంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. 3 థింగ్స్ రాసి పెట్టుకోవాలి ఎక్కడ: లవ్, హేట్ అండ్ డిసిప్లిన్. నాలో కొన్ని నచ్చని క్యారెక్టర్స్ ఉన్నాయి నాకు,
ఐ విల్ హేట్ దెమ్. చల్ ఎంత ఆరవగానే ఆ తాగుబోతు పోను. నేను ఆ సిగరెట్ తాగని, ఒక చిన్న సిగరెట్ ముక్క, హౌ కెన్ ఇట్ డిక్టేట్ మై లైఫ్ అని నేను ఆపుతాను. హేట్ మై సెల్ఫ్ ఫర్ డూయింగ్ దట్. ఎంతసేపు ఇంటికి వెళ్ళగానే భార్య మీద ఎందుకు కోపంగా మాట్లాడతాను. నేను చూసాను ఒక హస్బెండ్ని, వైఫ్ నుంచి ఫోన్ రాగానే ఏంటి చెప్పు అని అసహ్యంగా మాట్లాడతాడు. ఒక్కసారి అది తలుచుకుని అట్లా మాట్లాడకూడదు బాస్, ఎవరైనా మనిషే. ఐ విల్ చేంజ్. అట్లీస్ట్ తను మారకపోయినా నేను నా మాట్లాడే తీరు మారుస్తా. హేట్ యువర్ సెల్ఫ్ ఫర్ డూయింగ్ దట్. లవ్ యువర్ సెల్ఫ్ ఫర్ డూయింగ్ సమ్ గుడ్. సెల్ఫ్ లవ్. డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ ఫిజికాలిటీ, ఫర్ యువర్ మెంటాలిటీ, స్పిరిచువాలిటీకి. నేను డిసిప్లిన్ చేసుకుంటాను నా లైఫ్ని. రోజుకు ఒక అరగంట సేపు అట్లీస్ట్ ఒక హోమము, ఒక పూజ, ఒక మెడిటేషను, ఒక తాత్విక చర్చో చేస్తా. దట్ వే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఓపిక అర్థం కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.